మన ప్రభువును రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినపు వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియులారా, ఈ ఉదయకాలమందు ఎంతో శ్రద్ధగా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట మరి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఉదయకాలం మన దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ కుటుంబాన్ని బలపరచడానికి, నిన్ను బలపరచడానికి, వ్యాధి బాధ బలహీనతలు ఎందు ఉన్నటువంటి నీవు, మరి రుగ్మతలో ఉన్నటువంటి నీవు, అప్పుల బాధలు అప్పుల సమస్యలు ఉన్నటువంటి నీకు దేవుడు ఏం తెలియపరుస్తున్నంటే, ఉదయకాలం మందు పర్వతములు తొలగిన మెట్టులు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని కృప ఏమాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేది కాదు. మనుషులు విడవచ్చు, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, ఏమాత్రం కూడా దేవుడు నిన్ను మరువను విరువను ఎడబాయను అంటున్నాడు. కాబట్టి ఉదయకాలం మందు నా పక్షాన ఎవరు లేరే, మరి నా పక్షాన ఎవరు వ్యాజ్యమాడరే అని చెప్పి నువ్వు బాధపడవచ్చు, నువ్వు ఓటమిని చవి చూడొచ్చు, గెలుపు నీకు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు గెలుపునిచ్చే దేవుడు, నిన్ను గెలిపించే దేవుడు. నీ వ్యాధిలో ఉన్నటువంటి రుగ్మతలో, నీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడంటే, పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని విశ్వాసం నీకున్నప్పుడు దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా స్తోత్రాలు. ఉదయకాలం మంది బిడ్డలతో మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నిజమైన ఆయన దయగల మా సర్వకృపానిధికు తండ్రి, పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చాడు. బిడ్డలు ఎంతమంది ఇతని వాగ్దానమును విని ప్రార్థనలు సహకరిస్తున్నట్టు బిడ్డలను ఆస్వాదించి దీవించండి. ఈ నూతనమైన సంవత్సరంలో దయగల తండ్రి, ఈ నూతనమైన మాసంలో ప్రవేశపెట్టిన దేవ అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దీవించారు. 2025 సంవత్సరం 2వ మాసంలో మేము ఉన్నాము నాయన. జనవరి మాసం అంతా మమ్మల్ని మీరు ఎక్కడ చోట్న భద్రపరిచారు. మరి ఫిబ్రవరి మాసంలోకి మేము వచ్చి ఉన్నాము. కృపచేత ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కాచి కాపాడి మీ నామానికి మహిమ పొందమని, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసునామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.